గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లేని యోగం కోసం యోగం అనేది కొంతమందికి వివాహ యోగం ఉండదు. అంటే వాళ్ళకి డబ్బు ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, పేరు ఉంటుంది, మంచి సామాజిక వర్గంలో పుట్టుంటారు, రూపం బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. కానీ పెళ్ళి కాదు. ఎందుకంటే ఇది జాతకం. ఇది ఈ మాట అంటే చాలామంది ఒప్పుకోరు. కానీ కొంతమందికి బాగా డబ్బు అన్నీ ఉన్నా కానీ ఇల్లు కట్టుకునే యోగం ఉండదు. కొంతమందికి ఇల్లు కట్టుకుంటారు, ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకు అనుకూలమైన లేక అది అమ్మకానికి పెట్టి అది అమ్ముడు పోక, అది అమ్ముకోలేక, అక్కడ ఉండలేక బాధపడుతూ ఉంటారు. ఉన్నవాడికేమో ఆ పరిసర ప్రాంతాల్లో ఉండలేక వేరే సాటికి వెళ్ళాలి. నేను అనుకున్నట్టుగా నేను ఇల్లు కట్టుకుంటే నా పక్కన నా సామాజిక వర్గం కాకుండా వేరే వాళ్ళు ఎవరెవరో చేరారు అని వాళ్ళ బాధ. వేరే వాళ్ళు ఎవరెవరో చేరారు, నాకు ఇక్కడ నచ్చట్లేదు ఈ ప్రాంతంలో, ఈ సామాన్యులు ఈ బలహీనుల మధ్యలో ఈ బలవంతులు మేము ఉండటానికి మాకు అవమానంగా ఉంది, మా స్థాయికి తగ్గలేరు అని ఇల్లు అమ్మకానికి పెడతారు వాళ్ళు. అది ఇల్లు ఎవరు కొనరు. కొంతమంది రెంట్కి ఉండేవాళ్ళు ఈ బాధపడతా ఇంకొక ఇల్లు మారేదానికే ఓపిక లేక ఇల్లు కొనాలని ప్రయత్నం చేసి అప్పులు పాలైపోతుంటారు కొంతమంది. తర్వాత ఆవేశం మీద పోయి ఇల్లు కొనుక్కోవటమో లేకపోతే ఇల్లు కట్టుకోవడం చేసి ఆ తర్వాత దానికి ఈఎంఐలు కట్టలేక, వడ్డీలు కట్టలేక ఒక 10-15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా కొంతమంది 5-6 సంవత్సరాలకు అమ్ముకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇల్లు. అంటే ఇల్లు కట్టుకొని నా కళ్ళ ముందు జరిగిన ఇవన్నీ కట్టుకొని 10 సంవత్సరాలు కూడా ఉండకుండా అమ్ముకొని పోతారు. కొంతమంది పిల్లలందరూ ఐకమత్యంగా ఉమ్మడిగా ఉన్నప్పుడు అందరూ కలిసి ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత గొడవలు అవి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒకరికొకరు శృతి కుదరకు అమ్ముకొని వెళ్ళిపోతుంటారు. ఇలాంటి సమస్యలు మన సమాజంలో పుట్టిన కానీ చనిపోయేదాకా ఉంటాయి. కొంతమందికి యోగం కలిసి వస్తుంది. వాళ్ళు ఇంటి మీద ఇల్లు ఒక్కొక్కరు 10 ఇల్లు, 20 ఇల్లు, 30 ఇల్లు, 40 ఇల్లు, 50 ఇల్లు కట్టిన వాళ్ళు కూడా ఉండరు. సగం ఊరికి షాపులు అయితే ఇల్లు అయితే మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ధనవంతులు అయిపోయారు వాటి మీద కలిసి వస్తున్నప్పుడు, భూమి మీద, ఇళ్ళ మీద. అంటే కడతా ఉంటారు, వాళ్ళకి వ్యాపారంలో కలిసి వస్తుంటుంది. వీటి మీద వచ్చే బాడీలు ఇవన్నీ ఇంకా పెట్టిన పెట్టుబడికి దాని వాల్యుయేషన్ పెరుగుద్ది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కొంటా ఉంటారు. ఆ డబ్బులు ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ ఇల్లు కట్టి రెట్టికి ఇస్తుంటారు. మళ్ళాంటి వాడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది. మన దేవుడి దగ్గరికి పోయినప్పుడల్లా మొరపెట్టుకుంటూ ఉంటాం, స్వామి నాకు ఒక ఇల్లు కావాలి, మా పిల్లల జీవితం బాగుండాలి, నాకు ఒక ఇల్లు కావాలి, మన పిల్లల జీవితం బాగాలి ఓరక దేవుడి దగ్గర మనం అడుగుతూ ఉంటాం. ఎలా అంటే ఒక భిక్షగాడు ఒకరిని ఎవరైనా దారిని పోయాడు, అయ్యా 10 రూపాయలు ఆకలి అవుతుంది అన్నం పెట్టి, అయ్యా 10 రూపాయలు ఆకలి అవుతుంది అన్నం తింటానంటే మనం ఎవరం కూడా ఏమో 10 రూపాయలు అడిగితే వాడు మౌనంగా జాలిగా చేయి జాపిస్తే తలకాయించుకొని పోతుంటే అప్పుడు మనం పిలిచి ఇస్తాం. ఎందుకంటే వాడు అక్కడ ఇసుకిచ్చలా. అలాగే అతను ఇసుకిచ్చలేదు కాబట్టి అతని మీద మనకి జాలి కలిగిస్తాం. అలాగే భగవంతుడికి కూడా ఏదో ఒక రోజు మన మీద జాలి కలగాలి. అప్పుడు దాకా మనం నాకు ఇల్లు కావాలి స్వామి, నాకు ఇల్లు కావాలి స్వామి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి స్వామి, జాతకంలో లేని దాన్ని మనం తీసుకొచ్చి గట్టిగా ఆయన అడిగితే ఏమంటాడు, ఇస్తాడు. నాకు జరిగింది ఒక విషయం, నా విషయంలో ఒకటి జరిగింది. ఇలాగే పలానా దేవస్థానానికి పోతే పలానా జరిగింది, పలానా దేవస్థానానికి పోతే పలానా జరిగింది అంటే ఒక దేవస్థానానికి పోయా, శ్రీనివాస మంగాపురం, తిరుపతిలో శ్రీనివాస మంగాపురం పోయా. ఇట్లనే జాతక దోషాలు ఉన్నాయి, వాటిని తొలగించుకోవాలి. ఆ తొలగించుకోకుండా నేను ఆ దేవుడి దగ్గరికి పోయి దండం పెట్టుకున్నా, మా అమ్మాయికి అమ్మండి మ్యారేజ్ కావాలి అని. వచ్చిన 6 నెలల కల్లా మీ పెళ్ళి కుదిరింది. కానీ ఇది నిలబడలా. దేవుడు ఏమో అడిగాము, కాని దాన్ని మనం అడిగాము. సరే ఇస్తాను పో అన్నాడు. అంటే మనం ఆయనకి పొద్దుగూగులు అడిగి ఆ శ్రీనివాస మంగాపురంలో ఈ పెళ్లి కాని పోతే పెళ్ళిళ్ళు అవుతాయంట. అడిగిన 6 నెలల కల్లా నా కోరిక నెరవేరింది. ఆ తర్వాత విషయం అంతా మీకు తెలిసింది. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమైంది, అలాగే రెంట్కు ఉండేవాళ్ళు ఇళ్ళ పక్కల వాళ్ళు ఇంటి ఓనర్లు అవమానించారని చెప్పి చాలామంది ఆవేశంగా పోయి ఇల్లు కొంటుంటారు. అది ప్రమాదం. అలాగే మాకు తెలిసిన మా బంధువుల్లో మా కుటుంబ సభ్యులను ఒకరు ఇంటి ఓనర్ కాదు, ఇంటి ఓనర్ పక్కన ఉండేవాళ్ళు, ఓనర్ల కన్నా పక్కన ఉండేవాళ్ళు ఎక్కువ అవమానిస్తారు, పక్క సొంత ఇల్లు. మీకు ఎక్కడున్న ఇల్లు ఉండవని అవమానించినందుకు ఆయన అప్పటికప్పుడు ఆవేశంగా పోయి స్థలం కొని ఇంకా రేత్రింబోలు ఆలోచన చేసి పుట్టిన కడలో అప్పు తీసుకొచ్చి ఇల్లు కట్టేసి అనారోగ్యం పాలై లాస్ట్కి ఆ ఇంటి వల్లనే ఆయన ప్రాణాలు పోయేదానికి అవకాశం అయిందనమాట. ఎక్కువ ఆలోచన చేసి అప్పులు టెన్షన్ల వల్ల మద్యానికి అలవాటు పడి అనారోగ్య పాలై లాస్ట్కి దౌర్భాగ్య పరిస్థితులను మించి వేరే ఊరు వెళ్ళిపోయి ఆ ఇల్లు అమ్మేసి అప్పులు కట్టి అక్కడ మళ్ళీ వేరే ఇంకా దారుణమైన పరిస్థితులు తలదాచుకునే పరిస్థితి వచ్చింది. ఇది మన కళ్ళ ముందు జరిగే సంఘటనలే. ఇలా చాలామంది ఓనర్లు ఏమన్నారనో లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరనో ఇల్లు పోయి కట్టుకోవటమో కొనటమో జరిగింది. దానివల్ల కూడా ఇబ్బంది. కొంచెం ఆలోచన చేయాలి మనం ఇలాంటి సిచ్యువేషన్లో. ఇల్లు మారటానికే మనకు ఓపిక లేకపోతే ఇల్లు కట్టి మనం ఎలా నిలబెడతాం? ఇప్పుడు ఒక ఇంట్లో సమస్య ఉంది, ఇరుగు పొరుగు వరకు సమస్య ఉంది, ఇంకొక ఇల్లు ట్రై చేస్తే ఒక 2 రోజులు 3 రోజులు కష్టపడితే వేరే ఇల్లు దొరికింది. ఈ సువిశాలమైన ప్రపంచంలో ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చింది. మనం ఇక్కడ చెల్లుబాటు కాకపోతే ఇంకో చెల్లుబాటు కాతాం. కొన్ని రోజుల తర్వాత ఇంకొక ఇల్లు చూసుకుంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఆ డబ్బు అనేది దగ్గర పెట్టుకుంటే మనం ఎక్కడైనా బతుకుతాం. ఆవేశపడి మన దగ్గర సంపాదన లేకుండా ఎలాగైనా ఇల్లు కట్టాలని
మనం అప్పు తీసుకొచ్చి మన దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షలు ఉన్న బంగారం ఏదో ఒకటి అమ్మేసి లేకపోతే పెద్దలు ఇచ్చిన ఆస్తి అమ్మేసి చాలీ చాలకుండా ఇల్లు మొదలు పెడితే ఏమవుతుంది? అది నీకు ఉన్నది పోయింది. దీనికి మళ్ళీ అప్పు తెస్తావు. ఆ తెచ్చిన అప్పు తీర్చేదానికి నీకు కుటుంబ ఖర్చులకి హాస్పిటల్కి నీ జీవనం సరిపోతుంది. ఇంకా అప్పు ఎలా తెచ్చాలి? నేను 4 లక్షల రూపాయలు బంగారం మీద 5 లక్షల రూపాయలు తెస్తే 1 లక్ష తీర్చాలి. 4 లక్షల రూపాయల మీద బంగారం అప్పు తెస్తే దానికి రూపాయి 15 పైసలు అని చెప్పారు ఈ మధ్య ప్రైవేట్ బ్యాంకులు తెచ్చుకుంటే. రూపాయి 15 పైసలు వడ్డీ లెక్కన నెలకి ఎంత వస్తుంది చూడండి. 1 లక్ష తెచ్చే 4 లక్షలకి 4,000 150,000 4,600 రూపాయలు వడ్డీ వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని నిలుపుకోవాలా, దానికి వడ్డీ కట్టాలా? దాన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే మన సాధారణమైన చేతిలో వస్తువులు ఉన్న ఏదన్నా అవసరానికి అలా పెట్టేస్తాం. అసలు మెయిన్ మన సమస్య ఏంటంటే మనం ముందు కరెక్ట్గా సంపాదించగలగాలి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇప్పుడు నాకు ఎన్ని సమస్యలు ఉండి చూడండి, నేను ఇల్లు కట్టడానికి సాధ్యం అయిపోయినా. ఇప్పుడు అమ్మాయి ఇంట్లో ఉంది, మా అబ్బాయికి మ్యారేజ్ చేయాలి, వాడు ఎక్కడ సెటిల్ కావాలి, ఇంకా ఉద్యోగం చేసుకుంటాను. మా ఆవిడకి ఎప్పుడు అనారోగ్యం ఉంది, అలాగే నాకు షుగర్లో బీపీలు ఉండే. ఇలాంటి సిచ్యువేషన్లో నేను అప్పు చేసి ఈ వయసులో ఇల్లు కట్టాలంటే అది ఎలా తెచ్చాలి? పిల్లలు తెరుస్తారా? ఒకవేళ ఇల్లు కట్టారనుకో, ఈ లోపల మా అమ్మాయికి మంచి సంబంధం కుదిరి మ్యారేజ్ చేస్తా, ఆమెకు మళ్ళీ డబ్బులు కావాలి అంటే ఎంతో కొంత ఖర్చులో డబ్బులు కావాలి కదా. అప్పుడు ఏమైంది? నేను ఆ ఇల్లు తీసిపోయి తాకట్టు పెట్టాలి. ఇదే టైంలో మా అబ్బాయికి మ్యారేజ్ చేస్తా, వచ్చిన కోడలు మనం అక్కడ ఉండలేం, మీ నాన్న వాళ్ళు ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వని మనం ఇక్కడ ఎక్కడన్నా కట్టుకుందాం అంటారు. అదొక రభసే కదా. ఇప్పుడు మనం బయట సమస్యలను చూస్తున్నాం, తర్వాత ఇంటి సమస్యలు ఎంత భయంకరంగా ఉంటాయంటే అంత భయంకరంగా ఉంటాయి. అంటే కోరి మనం తలనొప్పి తెచ్చుకున్నట్టే కదా. ఇల్లు మారితే పోయేదానికి మనకి ఇన్ని సమస్యలు అన్నీ. చాలామంది ఉన్నారు, నువ్వు కిచడీలు మానుకొని, చికెన్లు మానుకొని, బిర్యానీలు మానుకొని నువ్వు ఇల్లు కట్టాలి సాధ్యమని. ఇప్పుడు ఈ 2 మాటలు సమాజం అంటాను, చూశారు కదా. మీరు ఇల్లు కట్టాలంటే నీ జన్మలో కట్టలేవు అన్నాడు ఒక అతను. ఎందుకంటే బిర్యానీలు తింటాం, చికెన్లు తింటాం, ఈ తినడం వల్ల ఇల్లు కడతారు. రెగ్యులర్గా ముందు తాగుతూ విలాసవంతమైన జీవితం గడిపే వాళ్ళు కూడా ఇల్లు కట్టారు. ఎందుకంటే వాళ్ళ కర్మం కలిసి వచ్చింది, వాళ్ళు పెట్టిన వ్యాపారాల్లో అవన్నీ కలిసి వచ్చినాయి. పట్టణానికి వచ్చిన 5-6 సంవత్సరాలనే స్థలం కొనటం, దాదాపు 10 సంవత్సరాలు సెటిల్ అయిపోయారు. ఒక్కొక్క కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఇల్లు కట్టి. ఫైనాన్స్ సంస్థలు పెట్టారు, 4-5 కలిసి వాళ్ళకి ఐకమత్యం ఉంది, వాళ్ళ వసూలు అలాగే అయింది. అదే ఫైనాన్స్ సంస్థలు వాటిలో మళ్ళాంటి వాళ్ళు కానీ పెట్టుబడి పెడితే ఆ దరిద్రుడు పొయ్యిలో పెట్టిన కాదంటారు చూడు. అది పోద్ది. మనం అన్ని ప్రయత్నాలు చేస్తాం. యోగం అదృష్టం అన్నీ కలిసి రావాలి. అంతేగాని వాళ్ళతో మనం పోల్చుకొని మనం కట్టలేకపోయామని, మనం ఇంటి వనరులు మనల్ని ఇబ్బంది పెట్టారని, మనల్నే కాదు అద్దెకునే వాళ్ళందరూ ఇంట్లో ఇబ్బంది పడాల్సిందే. ఉద్యోగస్తుని చెప్పాను కదా, ఉద్యోగస్తుడికే జరిగింది అవమానం. ఇక మనం ఎంత, మనకు ఉద్యోగం కూడా లేదు, ఉద్యోగస్తుడికే అవమానపరిచారు. అంటే ఇక్కడ జరిగే సమస్య ఏంటంటే ఇంటి వనరులు కాదు కానీ ఇలా పక్కలుండే సొంత ఇల్లు వాళ్ళతో ఒక పొరపాటున మాట్లాడామంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా అవమానించడం జరిగింది. ఎందుకు అవమానిస్తారంటే వాళ్ళకి శాంతి ఉండదు. అంతలా ఇల్లు కట్టుకున్నా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఈ అద్దెకుండేవాడు కొంచెం ఆనందంగా కనపడుతుంటే వాళ్ళు ఓరవలేరు అన్నమాట. ఆ ఓరవలేక వాళ్ళు సూటిపోటికి అదొకటి మాట్లాడతారు. మనం పలకపోయినా పలకరించుకొని అంటారు. అట్టేటప్పుడు ఏం చేయాలి? మనం 1-2-3 సార్లు అవమానాన్ని భరించాలి. తర్వాత ఇంకొక ఇల్లు చూసుకుని వెళ్ళిపోవాలి. కాకపోతే ఇల్లు మారినప్పుడల్లా ఇప్పుడు మనం ఒక దేవస్థానానికి పోతే 13,000 ఖర్చు అయింది, హాస్పిటల్కి పోతే మనం 19,000 ఖర్చు అయింది. ఆ ఖర్చులు ఇదో ఖర్చు అనుకోవడం, ఇల్లు మారినప్పుడు 10,000 12,000 ఖర్చు అవుతుంది. సరే ఇంకా దాన్ని సిద్ధపడటం మారటం. కాకపోతే అద్దెలలో ఉండేవాళ్ళు సింపుల్గా జీవించడానికి ఇష్టపడాలి. ఏసీలు బిగించుకోవడం, వాటర్ ప్యూరిఫైర్లు బిగించుకోవడం, ఇలాంటి పనులు చేయకూడదు. నేను చేసిన పెద్ద మెయిన్ తప్పు ఏంటంటే ఏసీ బిగించుకోవడం, ఎండకు తట్టుకోలేక. కూలర్లు అట్టాడి ఇంట్లో చిన్న ఇల్లు కాబట్టి ఇరుక ఉందని కూలర్లకి మాటికి రిపేర్లు వస్తున్నాయని చెప్పి ఏసీ బిగించుకున్నాను, ఖర్చులు ఎక్కేసి. కానీ ఈ ఏసీల వల్ల ఏమైందంటే గోడలకు ఫిట్ చేస్తాం కాబట్టి ఓడదీసి బిగించాలంటే ఇల్లు మారేటప్పుడు చాలా ఖర్చు అవుతుంది. ఈ కాకుండా కొంచెం గాలి వెళ్తురు నీళ్ళు తీసుకొని కొంచెం ఎండాకాలం 3 నెలలు 4 నెలలు తట్టుకోగలిగితే మళ్ళాంటి వాళ్ళమే ఈ సమస్యలు అయితే తగ్గుతాయి. మళ్ళాంటి వాళ్ళు ఏసీలు బిగించుకున్నారికి చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎట్లుంటుందంటే వీడి పరిస్థితి బాగలేదు, వీడు ఏసీలు బిగించుకున్నాడు, వీడు మంచి బట్టలు వేసుకుంటాడు, ఇలా రకరకాలుగా అనుకుంటారు. బట్టలు అంటే తప్పదు, బట్టలు లేకపోతే గౌరవించరు. ఈ ఏసీలు అనేది నేను చేసిన పెద్ద తప్పు. అది బిగించిన కానీ నాకు కష్టాలు అయితే మొదలైనవి, దిష్టి తగిలి ఏసీ బిగించుకోవడంతో కానించే నా నష్టాలు అయితే మొదలైనవి అనమాట. అది బిగించిన తర్వాత అసూయ అనేది కలిగింది అనమాట. సామాన్యుడు సంతోషంగా జీవిస్తే మన పక్కన వాళ్ళకే నచ్చదు. అలాంటిది మనం అది రాంగ్ స్టెప్స్ చేస్తుంటాం. మనం చాలామంది తెలియక యూట్యూబ్లో కూడా కొంచెం వ్యాపారం సక్సెస్ అయ్యేకి కార్లు కొంటాము, డాన్స్లు వేస్తాము, సింధులు వేస్తాం. అట్లా ఎదుటివాడిని మనం ఏదో అంతకుముందు మన అవమానపరిచిన వాళ్ళ మీద మనం పగ తెచ్చుకోవాలనుకుంటాం. కానీ మన ప్రొఫెషనే దెబ్బతింటుంది అనేది తెలుసుకోవాలి. మనకి ఎవడో ఒకడు అవమానిస్తాడు, కానీ 100 మంది మనం సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ యూట్యూబ్ సోషల్ మీడియాలో. అవమానించిన వాడి మీద పగ తెచ్చుకోవడానికి మనం కొన్ని ఎక్స్ట్రాగా మనం ప్రవర్తించామనుకో, అప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా వీడికి ముదిరిందిరా, టెంకి ముదిరిందిరా అసూయ కలిగింది. మన సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం
కొంచెం వ్యాపారం బాగుంటేనో లేకపోతే ఈ కార్లు కొనడం కానీ ఏసీలు బిగించడం కానీ ఇల్లు గొప్ప పెద్ద ఇల్లు తీసుకొని వాటిని సోఫా సెట్లు ఇవన్నీ చూపించుకుంటా మన సోషల్ మీడియాలో సక్సెస్ కావాలంటే అది సామాన్యులకైతే సాధ్యం కాదు. మామూలుగా ధనవంతులు సహసిద్ధంగా వాళ్ళకి అన్నీ ఉండి వాళ్ళు చూపించుకుంటే వాళ్ళ ప్రొఫెషన్ బట్టి ఎవరైనా వాళ్ళకి తగ్గ ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు. వాళ్ళ సామాజిక వర్గంగా వాళ్ళకి సంబంధించిన కానీ ఎవరు సామాజిక వర్గాలకు సంబంధించి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సామాన్యుడికి సపోర్ట్ చేయాలంటే సామాన్యులే సపోర్ట్ చేయాలి, మనలాంటి వాళ్ళే సపోర్ట్ చేయాలి. వాళ్ళకన్నా భిన్నంగా మనం ప్రవర్తిస్తే వాళ్ళకి అసూయ కలిగిద్ది, బాధ కలిగిద్ది. అందుకని నేను ఈ రోజు నుంచి ఇంక ఇల్లు కట్టేది అనేది ఆలోచనని విరమించుకొని ఇల్లు మారే ఆలోచన గురించి ఆలోచన చేస్తా. ఇల్లు మారాలా, ఊరు మారాలా అని దాని గురించి. ఈ ఊరు కూడా అప్పుడే కాదు, ఇంకొక ఇల్లు ఇక్కడే మారి ఆ తర్వాత మారదామా లేకపోతే డైరెక్ట్గా ఒకసారి ఊరే మారిపోదామని దాని గురించి ఆలోచన చేస్తున్నాను. 10,000 రూపాయలు 15,000 20,000 ఖర్చు పెట్టుకుంటే ఇల్లు మారిపోతాం. దానికోసం 50 లక్షలు నేను ఒక ఇల్లు వేరే వాళ్ళు బేరం చెప్పారు. అది 10 అంకణాల స్థలము, 12 అంకణాల స్థలము, కింద పైన అంతస్తు అనమాట. కరెక్ట్గా అద్దులు ఖాయం చేసి కట్టారు. రాబోయే రోజుల్లో అలాంటి ఇల్లు అంత లైక్ చేయరు జనాలు. అది గాలి ఆడే ఇల్లు కాదు, ఇంకంటే వాళ్ళ చుట్టుపక్కల గాలి వెళ్తే ఉండదు. ఆ ఇల్లు 50 లక్షలు చెప్పారు. 50 లక్షల రూపాయలు చెప్పారు. నాకు కళ్ళు తిరిగింది. ఆవేశం మీద వానర్ లేదన్నారు, ఈ వానర్ అయినా అంటాడు, ఇంకొక వానర్ అయినా అంటాడు, ఇంకొక వానర్ అంటే మన చేరి నిలపక్కలు అంటారు. కాకపోతే ఏంటంటే మనం చేసే పొరపాటు ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉండటం వల్ల మనం ఎవరితో పలికినా పలకపోయినా మన గురించి అందరికి తెలిసింది కాబట్టి ఆ తర్వాత వాళ్ళు మనకి ఏదో ఒకటి క్లోజ్ అయ్యి వానర్లు ఏదో ఒకటి అంటామో లేకపోతే మనకి ఏదైనా పనులు చెప్పడమో ఇవి చేస్తుంటారు. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలకి వీళ్ళకి వేరే మార్గం లేదు, ఎక్కడికి పోలేరు. వీళ్ళకి మన ఇల్లు అంతలా కలిసి వచ్చిందనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళకి వీళ్ళు సొంత ఇల్లు లాగిన సంవత్సరానికి ఇక్కడ ఉన్నారు అనే లెక్కలో వాళ్ళకి అనిపిస్తుంది. ఎవరితో మాట్లాడరు, ఇళ్ళలో ఉంటాయని వాళ్ళకు కూడా ఒక అసూయ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాంటివి జరుగుతుంది. ఇలాంటి అవకాశం మనం ఇవ్వకుండా ఉండాలంటే కరెక్ట్గా ఏ ఇంట్లైనా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఒక 10,000 2 సంవత్సరాలకు ఒకసారి 20,000 బడ్జెట్ మనం 15,000 ఇల్లు మారినప్పుడు 15,000 నష్టం వస్తుంది. ఆ 15,000 సపరేట్ బడ్జెట్ మనం పెట్టుకొని మనం ఇల్లు మారుతా పోతా ఉంటే గౌరవంగా జీవించవచ్చు, ప్రశాంతంగా జీవించచ్చు, నెగిటివ్ ఆలోచన లేకుండా జీవించవచ్చు. నా అభిప్రాయం ఇది. ఏమంటారు కామెంట్ చేయండి. ఇంకా ఇల్లు కట్టుకోవడం అంటారా? ఇల్లు అనేది పెళ్ళి అనేది మన దగ్గర సొంతంగా డబ్బులుండి పుష్కలంగా ఉన్నప్పుడే కట్టుకోవాలి. అప్పు చేసి కట్టుకుంటే గోడ కొట్టిన సున్నం ఏమంటారు, పెళ్ళికి పెట్టిన డబ్బులు తిరిగి రూపాయి రావు. పెళ్ళికి నువ్వు 10 లక్షలు ఖర్చు పెడతావు, అది పెటాకలైంది, రూపాయి తిరిగి రాదు. ఒక సంసారం బాగుంది, ఎదురు పెడతా ఉండాలి. అలాగే ఇల్లు కూడా అంతే. ఈ 2 డబ్బులు ఉన్నప్పుడు చేయాలి, ఆదాయం ఎక్కువ వచ్చినప్పుడు చేయాలి. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద మన బలం లేకుండా ఆవేశం, రోషాలు మనలాంటి మన పేదవాడి ఆవేశం పెదవి చేటు, మన ఆవేశం మనకే చేటు, మనల్ని ఇంకా కిందకి తీసుకెళ్తుంది. ఇది నేను అనుభవంతో నేర్చుకున్న పాఠాలు. మనకి ఓనర్లు ఇబ్బంది పెడితే అయ్యా ఇంకా మేము ఎక్కడో చూసుకుని వెళ్ళిపోతాం, నమస్కరించి వెళ్ళిపోవడమే. ఇరుగు పొరుగు వాళ్ళు ఇబ్బంది పెడితే మేము తొందరగా వెళ్ళిపోతాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 2-3 నెలల్లో ఖాళీ చేసి వెళ్ళిపోతాం, మీ కోరిక మేరకు అని చెప్పి సున్నితంగా సమాధానం చెప్పుకుంటే సరిపోయింది. ఇంకా వాళ్ళు అన్నారని మనం గింజుకొని ఆవేశపడితే తీగలు దిగేది మనకే. వీణను బాగా లాగితే ఏమైంది, బాగా గట్టిగా లాగించి వాయించామనుకో తెగిద్ది. అలాగే తీగలు దిగేది మనకే. కాబట్టి మన ఆవేశం, మన కోపం మనకే చోటు. నేను మధ్యాహ్నం లైవ్లో చెప్పాను. అందుకని మీరందరూ చెప్పినట్టుగా నేను రోజుకు 120 రూపాయలు మిగిలిచ్చి, నా ఎవరో పెట్టారు 80 సంవత్సరాల వయసు వచ్చాయి కానీ నీకు డబ్బులు కావాలి, 80 సంవత్సరాలు కూడా కట్టలేదు 120 రూపాయలకి మిగిలిస్తే. ఎందుకు కట్టలేని చెప్పమంటారా? నేను 20 సంవత్సరాల క్రితం నా పొలం నేను స్థలం అమ్మితే అంకణం 1000 రూపాయలు లెక్కన అమ్మా. ఈరోజు అక్కడ అంకణం 1,50,000 పలుకుతుంది. 20 సంవత్సరాలకు అంత రేటు పెరిగింది. ఇప్పుడు నేను ఈ దాచిపెట్టి పొదుపు చేసి ఆర్డీలు బోర్డీలు కట్టితే ఒక 20 సంవత్సరాలు కట్టినా కానీ 20 సంవత్సరాలు ఏ అనారోగ్యాలు, ఏ ఆటంకాలు రాకుండా ఉంటే 20 సంవత్సరాల్లో నేను స్థలం కొనాలంటే అప్పుడు ఈ పొదుపు చేసిన డబ్బుల్లో స్థలం కూడా రాదు. అందువల్ల ఏ విధంగా చూసినా ఇల్లు కట్టేదానికి మన శక్తి సామర్థ్యాలు సరిపోవు. కాబట్టి పిల్లలకి మా అబ్బాయికి చేసే ఉద్యోగం వాడికే సరిపోయింది. ఇంకా అమ్మాయి ఉద్యోగం చేయలేదు, శారీ బిజినెస్ చేస్తుంది. భవిష్యత్తులో పెళ్ళి అయితే ఆమె లైఫ్ ఆమె సెటిల్ అయిపోద్ది. ఇంకా నాదైనదే ఆలోచన చేసుకోవాలి. నేను ఆలోచన లేకుండా అవివేకంగా, అజ్ఞానంగా ఇల్లని వాకిళ్ళని కట్టేకన్నా తిరిగిన రోజులు అటు ఇటు తిరగలేని రోజు మా అమ్మగారు ఇచ్చిన ఇల్లు సొంత స్థలం అనేది ఉందిగా, ఆ ఇల్లు పైన ఒక కారుతుంటే ఒక పట్ట పరుచుకోవడము, లేదా దాని మీద 2 రేకులు వేసుకుని అలా రాజీ పడిపోయి అడ్జస్ట్ అయిపోయి వృద్ధాప్యంలో కాలం గడిపితే సరిపోయింది. అంత మాత్రం దానికి ఇన్ని ఆలోచనలు, ఇన్ని ఆవేశాలు ఎందుకనేది నాకు అర్థమైపోయింది. మనకు లేని యోగం కోసం పోరాటం చేస్తే అజ్ఞానం అయింది. మనకి ఏదైతే ఉందో దాన్ని పొందడానికి ఆలోచన చేయాలి. మనం రోజుకి 10 రూపాయలు దేని మీద పెట్టుబడి పెట్టగలం. అదే రోజుకి 100 రూపాయలు పెడితే అది కరెక్ట్గా 3-4 రోజులు పెట్టి మనం అలాగాక ఆగిపోతాం. అందువల్ల సాధ్యమయ్యే పనులు చూడాలి కానీ అసాధ్యమయ్యే పనుల్ని ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి మనం చెప్పిన వేరే వాళ్ళు చెప్పినట్టు రెచ్చిపోకూడదు. నువ్వు కడతావన్నంటే కట్టలేవు, నువ్వు కట్టలేవంటే ఆగిపోవు. కాలం కర్మం కలిసి వచ్చేదాకా మనం ఏం చేయలేము. ఈరోజు వీడియో ఈ 3 రోజుల నుంచి నాకు జరిగిన సంఘర్షణలో
మీ కామెంట్ల ద్వారా నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం దాన్ని ఈ విధంగా మీకు చెప్తున్నా. ఆవేశపడి ఏ పనులు చేయకూడదు. ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఇక్కడ ఉండలేకపోయాం, ఇంకొక దారి చూసుకుని వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేయాలి. దానికి కూడా ఆవేశపడకూడదు. ఊరు మారాలి, ఇక్కడ ఉండాలి, ఒక 10 రోజులు ఆలోచన చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఈ ఊరిలో ఉంటే ఉపయోగం ఏంది, వేరే ఊరు ఉపయోగితే లాభం ఏంది, ఇవన్నీ ఆలోచన చేసుకొని వచ్చే సమస్యలని వీటన్నిటిని అధిగమించేదానికి ప్రయత్నం చేసి ఎప్పుడో 10వ 12 డబ్బులు ఉంచుకోవాలి. ఎందుకంటే బాగలేకపోతే ఎవరు చూపించరు. అందువల్ల ఆ ఉన్న కుండలో మొబ్బును చేసి దొత్తలో నీళ్ళు బారబోసుకోకూడదు. మొబ్బు వర్షం పడినప్పుడే ఈ దొత్తలో నీళ్ళు బారబోసుకోవాలి. అంతేగాని అక్కడ బాగా మొబ్బులు వేసిందని నీళ్ళు బారబోసుకున్నాం అనుకో, వాన ఆగిపోయింది, గొంతెండి చచ్చిపోతాం. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.